హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏం లేదండి, నర్సింగ్ గురించి. హాస్పిటల్లో డ్యూటీస్ అయితే చాలా కష్టంగానే ఉంటున్నాయి. కానీ మనము ఎన్నోసార్లు ఎంతోమందికి అందరం చెప్తూ ఉంటాం. పాతకాలంలో అంటే ఎవరైనా హెల్త్ టిప్స్ చెప్తుంటే వినేవాళ్ళము. అదొకటి టీవీలో కూడా వచ్చాయి కదా, హెల్త్ టిప్స్ చాలానే వచ్చాయి. అన్నీ చెప్తుంటే వింటూ ఉండేవాళ్ళు. కానీ ఈ కాలంలో మన కాలంలో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్లులు ఉన్నాయి. ఏం తినాలి, ఏం తింటే బాగుంటాము, ఎలా ఉంటే బాగుంటాము అన్నీ ఆల్మోస్ట్ నువ్వు అడగక మునిపే నీకు మెసేజ్ ద్వారా వస్తూనే ఉన్నాయి. అవునా కదా? అలాంటప్పుడు తినే ఫుడ్ కూడా తెలిసి మీరు ఎలాంటి ఫుడ్ తింటారు? ఎందుకండి నేను తెలియక అడుగుతున్నాను. మంచి ఫుడ్ తీసుకోవచ్చు కదా. టిఫిన్ 2 ఇడ్లీలు, ఆ 2 ఇడ్లీలు తిని మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఉండాలంటే ఎంత కష్టమండి. మినిమం 6 ఇడ్లైనా తింటారా? లేదు, తినరు. సరే, తిండి పోను. ఈరోజు సండే చికెన్ తెచ్చుకున్నాము, దాంట్లో థమ్స్అప్ స్ప్రైట్ ఉండాల్సిందే. అంటే పాతకాలంలో ఏం తాగారండి? చికెన్ తిన్న తర్వాత చిక్కటి మజ్జిగ. కాబట్టి వాళ్ళు హెల్తీగానే ఉన్నారు. మనమే హెల్త్ పోగొట్టుకున్నాం. థమ్స్అప్లని, స్ప్రైట్లని అన్నీ తాగొచ్చో లేదో నాకు కూడా తెలియదు సరిగ్గా. నేను కూడా తాగేదాన్ని కూడా తాగాను. అలానే ఒక్కసారి ఆలోచించండి. పెద్దలు మీకే చెప్తున్నాను. మా పిల్లలు బాగా చూసుకుంటున్నారు, మా అమ్మాయి బాగా చూసుకుంటుంది, మా అక్క బాగా చూసుకుంటే, నా పిల్లలందరూ బాగా చూసుకుంటున్నారు. నాకు ఇంకేం కావాలి? నా డబ్బులు ఎట్టుపోతేమి, నా ఆరోగ్యం ఎట్టుపోతేమి అని మీరు ఆరోగ్యము డబ్బులన్నీ పోగొట్టుకోవద్దు. ఈరోజు మీ శరీరంలో శక్తి ఉంది కాబట్టి చూస్తున్నారు. అంతేగాని చాలామంది పేషెంట్ని హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఒక్కసారి చూసిపోతే బాగుండు కదమ్మా, మా పిల్లలు మమ్మల్ని ఎవరు మమ్మల్ని చూడటం లేదు. నేను చాలా కష్టపడి వాళ్ళని చదివించానమ్మా, చాలా కష్టపడి వాళ్ళని చూశానమ్మా. ఈరోజు నన్ను చూడటానికి కూడా రావట్లేదు. ఒక్కసారి నాతో మాట్లాడితే బాగుండమ్మా. ఫోన్లో డబ్బులు వేసామని చెప్పారు. డబ్బులు ఎందుకమ్మా నాకు? ఈ హాస్పిటల్లో మీరు అందరు నన్ను చూసుకుంటున్నారు కదా. ఒక్కసారి నాతో వచ్చి కూర్చొని మాట్లాడితే చాలమ్మా. తను అడిగింది ఒకే ఒక క్వశ్చన్ అండి. నన్ను చూడటానికి ఎవరు రావట్లేదు. నాకైతే చాలా బాధ వేసింది. అదే కాదులే, నేను చాలా చూశాను. కానీ మన సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన అమ్మోళ్ళకి మనకి ఒక 20, మనకి ఒక 30 వచ్చిందంటే మన అమ్మోళ్ళకి 50, 60 వచ్చి ఉంటాయి కదా. పలకరించండి, డైలీ మాట్లాడండి. సరే డైలీ లేదు, వారానికి ఒకసారి మాట్లాడండి. దయచేసి అండి, వాళ్ళకి హెల్త్ బాగలేనప్పుడైనా కొంచెం సపోర్ట్గా ఉండండి. డైలీ ఎట్నో ఉండలేము. జాబ్ ప్రెజర్, మనకి మన భవిష్యత్తు కావాలి, మన పిల్లలు సేమ్ వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఆలోచించి ఎంతో కష్టపడి ఉంటారు. అలా ఉంటాయి మరి మా డ్యూటీలు. ప్రతి ఒక్కళ్ళ బాధలు మా బాధలే అయిపోతాయి. ఏం చేయలేము, వాళ్ళకి ఓదార్చడం తప్ప. నేను అప్పటికీ కాల్ చేసి మాట్లాడాను, వస్తామన్నారు. పాపం ఇంకా అసలు ఆయనకి ఎలా చెప్పాలో తెలియట్లేదు హెల్త్ గురించి. నేను బతుకుతానో చస్తానో నాకు తెలియదమ్మా అని చెప్తున్నాడు. నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయి. ఇంత సర్వీస్ చేస్తున్నామే, కానీ వాళ్ళకి
మానసికంగా అయితే మేమైతే మందులైతే ఇస్తున్నాం. వాళ్ళకి లోపల తృప్తినైతే ఇవ్వలేకపోతున్నాం శరీరంలో. నా కొడుకు రావాలి, నా కూతురు రావాలి, నా మనవాళ్ళని చూడాలి, నా ఇంటి వాళ్ళందరూ వచ్చి నా ముందు కూర్చొని నన్ను ఓదార్చాలి. మేము ఎన్ని మందులు ఇచ్చినా, డాక్టర్లు ఎన్ని చూసినా కానీ వాళ్ళకి ఓకే నా జబ్బు అయితే నయం అవుతుంది అని ఎంత డాక్టర్లు, ఎంత నర్సులు ఎంత చూసినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళనే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించి చక్కగా చూసుకునేది ఏం లేదండి. మెడిసిన్ అంతా వాళ్ళే ఇస్తారు. ఫుడ్ తినిపించడం, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, ఏదైనా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు చక్కగా మాట్లాడడం. 2 days చాలు. వాళ్ళు సరే నువ్వు 2 days లేదు నాన్న, నాకు చాలా బిజీగా ఉంది నాన్న, అయినా నేను వచ్చాను నాన్న, మళ్ళీ వెళ్ళాలి నాన్న అన్న వాళ్ళు చాలా తృప్తి పడతారు. పాపం అండి పెద్దోళ్ళు. ఆరోగ్యం బాగాలేనప్పుడైనా చూసుకోవడం మన బాధ్యత. ఒక నర్సుగా నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నానండి. ఎన్నో కేసులు చూసి ఎవరు అలా చేయవద్దని నా చిన్న విన్నపం. తల్లిదండ్రులను బాగా చూసుకుందాం. నేను కూడా మీలాంటి దాన్నే కాబట్టి నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.